నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శాంతినికేతన్ స్కూల్లో విద్యార్థులను చెట్లకి మూత్రకాలకు వదిలేసిన వైనం. రోజు అక్కడ పందులు పాములు గ్రౌండ్లో తిరుగుతున్న పట్టించుకొని పాఠశాల సిబ్బంది విద్యార్థులను మూత్రశాలలు సరిగ్గా లేనందువల్ల బయటికి మూత్ర విసర్జన పంపుతున్నారు. అక్కడ గ్రౌండ్లో నిత్యం పాములు తిరుగుతున్నాయి. అది ఏది పట్టించుకోకుండా విద్యార్థులను మూత్రం పోయడానికి చెట్లకు పోయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే పాఠశాల సిబ్బంది ఏమైనా బాధ్యత తీసుకుంటారా? వాళ్ళకు డబ్బులు విద్యార్థులు కట్టే డబ్బుల మీద ధ్యాస తప్ప విద్యార్థుల మీద ధ్యాస లేదని పలువురు విస్మయం వ్యక్తపరుస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పి మంచి వాళ్ళని చేస్తారని ప్రైవేటు పాఠశాలలో ఎంత ఫీజులు కట్టి పంపిస్తుంటే విద్యార్థుల మీద శ్రద్ధ లేకుండా విద్యార్థులను చెట్లకి ఎలా వదిలేస్తారంటే పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక మీదటన్నా ప్రైవేట్ స్కూల్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో అలాంటి స్కూళ్ళలో విద్యార్థులను చేర్పించకూడదని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. విద్యార్థులు ఓపెన్ ఉన్న గ్రౌండ్ చుట్టుపక్కల చీరు విపరీతమైన చెత్త గుల్బర్గా చెట్లు ఉండడం కూడా గమనించకుండా విద్యార్థులను ఎలా పంపిస్తారు అని చెప్పేసి పలువురు విస్మయం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు, గ్రౌండ్ నిండా పందులు గుల్బర్గా చెట్లు పాములు. అక్కడనే పిల్లలు ఆడుకుంటున్నారు. మూత్ర విసర్జన కోసం విద్యార్థులు గ్రౌండ్లలోకి వెళ్తున్నారు. విద్యార్థులకు జరగకూడని పలువురు ప్రశ్నలు. సారాలో పోమన్నారా? ఏడికి టాయిలెట్గా బాత్రూమ్ లేవా? మరి ఉన్నాక మీరు అలా పాములు ఇట్లా వస్తే అవునండి. ఒక సారాలు ఎట్లా పోమంటారు అందులో అంటున్నా? ఏ సార్ ఇప్పుడు మీకు అలా కొమ్మని ఏ సార్ చెప్పిండు అందులో కొమ్మని? సురేందర్ సార్ చెప్పిండా? బచ్చనా సార్ చెప్పిరా? మేడంలు చెప్పిరా? లేకపోతే ఎవరు చెప్పారు చెప్పు? ఎవరు చెప్పారు టాయిలెట్ అందులో కొమ్మని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పించారా? ఏ క్లాస్ రా?